లార్డ్ ఆది కాండము 26వ అధ్యాయము 34-35 వచనాల్లో చూసుకుందాం. ఏశావు 40 సంవత్సరములు గలవాడైనప్పుడు హిత్యుడైన బేరీ కుమార్తె యగు యెహూదీతును, హిత్తియుడైన ఎలోహును కుమార్తె యగు బయషమాతును పెళ్లి చేసుకునను. వీరు ఇస్సాకునకును రిబ్కాకును మనోవేదన కలగజేసిరి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. బైబిల్లో కొంతమంది ఓడిపోయిన వ్యక్తులున్నారు, చెడిపోయిన వ్యక్తులున్నారు. అందులో ఒకడు ఏశావు. ఏశావు తిండిపోతూ శరీర సంబంధి, లోక సంబంధిగా జీవిస్తా ఉన్నాడు. దేవుడంటే భక్తి లేదు, శ్రద్ధ లేదు, ఆశీర్వాదం పట్ల గురి లేదు, దైవ మార్గంలో నడుచుకోవాలన్న కోరిక కూడా అతనికి లేదు. ఏశావు కొంచెం మొరటుగా జీవించే వ్యక్తి, వేటాడే వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాం. ఇస్సాకుకు 2 కొడుకులో పెద్ద కుమారుడు ఏశావు, చిన్న